పార్టీకి ఎక్కడిది అని నేను అడుగుతా ఉన్నా. మహిళలకు ఇస్తామన్న 2500 ఇవ్వకుండా ఇలా మహిళల్ని మోసం చేసిన మీకు మహిళల ఓటు అడిగే హక్కు ఎక్కడ? నిరుద్యోగ యువతకు విద్యార్థులకు విద్యా వికాస పథకం అందలేదు, నిరుద్యోగ భృతి అందకుండా యువతను కూడా మీరు మోసం చేసినారు. పోనీ పేదల కన్నా మేలు చేసిందా? పేదలకు ముఖ్యంగా ఆసరా పెన్షన్ అందుకునే 42,80,000 మంది పేదలను కూడా మోసం చేసినటువంటి ఇవాళ చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఇట్లా చెప్తే ఇంకా చాలా ఉన్నాయి, టైం లేదు, మీకు కూడా ఆకలి అవుతుందేమో. కానీ నేను మీతో కోరేది ఇవన్నీ కూడా ఈ వీడియోలన్నీ మీ ఫోన్లలో షేర్ చేస్తాం. ఒక ఇంటికి వెళ్ళండి, ఇంటికి వెళ్తే ఒక చెల్లె కనబట్టే ఇగో మహిళలకు 2500 ఇస్తాను మోసం చేసిండు, ఈ ఎన్నికల్లో కారుకు ఓటేసి కాంగ్రెస్ బుద్ధి చెప్పండి అని ఆ చెల్లెకు అర్థమయ్యేటట్టు వివరించి చెప్పండి. లేదొక రైతన్న కనబడితే ఆ రైతన్నకు అర్థమయ్యేటట్టు చెప్పండి. బోనస్ లేదు, రుణమాఫీ లేదు, నీళ్లు లేవు, వీళ్ళకు బుద్ధి చెప్పాలని చెప్పి వాళ్ళకి చెప్పండి. విద్యార్థి కనబడితే స్కూటీలు కొనిస్తామన్నారు, స్కూటీ లేదు, విద్యా వికాసం లేదు, నిరుద్యోగ భృతి లేదు. ఈ విషయాన్ని కూడా అర్థమయ్యేటట్టు చెప్పండి. సో ఇవన్నీ కూడా మనం తీసుకుపోతే నాకు తెలిసి ఎవ్వరు కూడా ఏ వర్గం కూడా ఇలా కాంగ్రెస్ ఓటు వేయడానికి సిద్ధంగా లేదు. అసలు కాంగ్రెస్ వాళ్ళు ఎంతసేపు లీకులు, ఫేక్ న్యూస్లు, ఏమైనా చూస్తే టీవీలలోనేమో పేపర్లలో లీక్ వార్తలు, సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్, దీని మీద రాజకీయం చేస్తుంది తప్ప ప్రజలను మర్చిండ్రు, పాలన మర్చిండ్రు. ఇలా రాష్ట్రంలో దాదాపు 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, 38 మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఏ ఒక్క రైతు కుటుంబాన్న పరామర్శించిండ్రా? పంటలు ఎండిపోతే ఏ రైతుకైనా పొలం చూసి ఆత్మస్థైర్యం కల్పించే ప్రయత్నం చేసిండ్రా? ముఖ్యమంత్రి రాడు, మంత్రులు కూడా ఇలా క్షేత్రస్థాయిలో పర్యటిస్తలేరు. ఎంతసేపు గోబల్స్ ప్రచారం మీద, ఫేక్ వార్తల మీద, అక్రమ కేసుల మీద, మన బీఆర్ఎస్ నాయకుల ఇళ్లకు పోయి కండువాలు కప్పడంలో బిజీగా ఉన్నారు తప్ప పరిపాలన చేయడం వీళ్ళకి ఇలా చేతనైనటువంటి పరిస్థితి లేదు. ఆనాడు కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగిస్తే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో ఇదే నల్లగొండ జిల్లాలో గర్జిస్తే ఆ రోజు తోక ముడిచి మేం కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పచెప్పమని అసెంబ్లీలో తీర్మానం చేసింది. మొన్న కేసీఆర్ గారు మన నల్లగొండ జిల్లా పర్యటనకు బయలుదేరితే అప్పటిదాకా నీళ్లు లేవన్నారు, నీళ్లు ఎక్కడున్నాయన్నారు, కరువు అన్నారు. కేసీఆర్ రాగానే ఎడమ కాలువలో నీళ్లు వచ్చినాయి. కేసీఆర్ రాగానే కరీంనగర్ జిల్లా వరద కాలువకు కాళేశ్వరం పంపు చాలు చేసింది. కేసీఆర్ బయటకు వెళ్ళగానే మల్లన్న సాగర్ నుంచి కూడవెల్లి ప్రాజెక్టులోకి నీళ్లు వదిలింది. ఇప్పుడు ఎక్కడికి వచ్చిన నీళ్లు? కేసీఆర్ బయలుదేరగానే అప్పుడు ఒక్కొక్కటి ఇలా శురువు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల ఇలా కేసీఆర్ నాయకత్వంలో తప్పకుండా మనం ఇంకా గట్టిగా పనిచేద్దాం, ఇంకా ఉద్యమం చేద్దాం. ఇలా కాంగ్రెస్ పార్టీని ఈ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి అభ్యర్థులే లేరు. మన పార్టీ నుంచి తీసుకున్న వాళ్ళు కానీ ఇక ఫోర్జరీ చేసినటువంటి వాళ్ళను ఇలా అభ్యర్థులుగా పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి మాట్లాడితే ఏమంటాడు? నేను పేగులు మెడలు వేసుకుంటా. పేగులు మెడలు వేసుకుంటా ఎవరు వేసుకుంటారు? అసలు ఎవరు వేసుకుంటారు పేగులు? మనుషులా, రాక్షసులా? ఎవరు వేసుకుంటారు? ఇవాళ రేవంత్ రెడ్డి గారు నువ్వు పేగులు మెడలు వేయడం కావాలి, నీ హామీలు అమలు చేయమని ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మాట్లాడితే ఇంకా మానవ బాంబులు అయితే మానవ బాంబులు కాదు, ప్రజలకు కావాల్సింది మానవీయ పాలన కావాలి. చనిపోయిన ఆటో కార్మికులకు 10 లక్షల ఎక్స్గ్రేషియా అయ్యి, చనిపోయిన రైతు కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా అయ్యి, ఆ రైతు కుటుంబాలను ఓదార్చి ఆత్మస్థైర్యాన్ని నింపేటువంటి మానవీయ పాలన కోరుకుంటున్నది తెలంగాణ సమాజం. కానీ నువ్వు రెచ్చగొట్టే మాటలు చెప్పి ఆనాడు ప్రతిపక్షంలో ఉంటే అవే గాలి మాటలు, ఇవాళ అధికారంలో ఉంటే కూడా గాలి మాటలు చెప్తా ఉన్నారు. ఫేక్ వార్తల మీద మీరు ఆధారపడతా ఉన్నారు. ప్రజలకు కావాల్సింది ఇవాళ మంచి పరిపాలన ఇయ్యి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయి. ఇవాళ ప్రజలకు కూడా అర్థమైంది ఇంత పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయని ఆయనతో అన్నట్టు. ఇది అయిపోయినాక చూడండి, కరెంటు బిల్లులు పెంచుతారు వీళ్ళు, నీళ్ల బిల్లు పెంచుతారు వీళ్ళు ఇంత కరెంట్ ఆగం చేస్తారు. మరి అందుకే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గట్టిగా ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది.
ఆయన ఏమంటుండు రేవంత్ రెడ్డి గారు, నా 100 రోజుల పాలనకు ఈ ఎలక్షన్